అందరికీ నమస్కారం. నా పేరు కంచనమాల. నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు గురువారం 31 జూలై 2025. అందరికీ శుభ గురువారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుల వారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని, ఈ లోకమంతా సుభిక్షంగా శాంతియుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ సాయినాథుల వారిని కోరుతూ, సాయినాథుల వారి మీద నేను 2011లో నేను సంపాదించిన పుస్తకం ఒకటి దొరికింది. 11 అని ఉంది, కానీ ఇంకా ముందే అని గుర్తు. ఆ బుక్లోనూ నేను చాలా పాటలు ఉన్నాయి. ఒక పాట పాడటానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆల్మోస్ట్ నేను మర్చిపోయినట్టే చూను, చాలా గుర్తు చేసుకుంటే వచ్చింది. మెయిన్ బాబా గురించి భావం అన్నమాట. బాబా పాటల్లో ఉండే భావం కోసం నేను ఈ పాట పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఊహ కందని ఓడ సాయి అని టైటిల్ తోటి, రచన పర్వతం సాయి ఫణీంద్ర సాయి. ఊహ కందని ఓడ సాయి, హాయినిచ్చే నీడ సాయి. ఊహ కందని ఓడ సాయి, హాయినిచ్చే నీడ సాయి. భక్తితో నువ్వు వేడవోయి, ముక్తినిచ్చే జాడ సాయి. భక్తితో నువ్వు వేడవోయి, ముక్తినిచ్చే జాడ సాయి. ఊహ కందని ఊడ సాయి, హాయినిచ్చే నీడ సాయి. ఆవు వెంట దూడవోలే భక్తులంటి ఉండు సాయి. ఆవు వెంట దూడవోలే భక్తులంటి ఉండు సాయి. సాయి సాయని పాడవోయి, సాయే నీ తోడౌను భాయి. సాయి సాయని పాడవోయి, సాయే నీ తోడౌను భాయి. ఊహ కందని ఓడ సాయి, హాయినిచ్చే నీడ సాయి. దుర్భాషలు ఆడకోయి, ఈర్ష్యతో నువ్వు మాడకోయి. దుర్భాషలు ఆడకోయి, ఈర్ష్యతో నువ్వు మాడకోయి. ప్రేమ జగతికి పంచవోయి, సాయి మనకొక కంచె భాయి. ప్రేమ జగతికి పంచవోయి, సాయి మనకొక కంచె భాయి. ఊహ కందని ఓడ సాయి, హాయినిచ్చే నీడ సాయి. అహంకారము వీడవోయి, ఆత్మతోనే చూడు భాయి. అహంకారము వీడవోయి, ఆత్మతోనే చూడు భాయి. సర్వమతముల మడుగు సాయి, అందరి పాపము కడిగేనోయి. సర్వమతముల మడుగు సాయి, అందరి పాపము కడిగేనోయి. ఊహ కందని ఓడ సాయి, హాయినిచ్చే నీడ సాయి. భక్తితో నువ్వు వేడవోయి, ముక్తినిచ్చే జాడ సాయి. ఊహ కందని ఓడ సాయి, హాయినిచ్చే నీడ సాయి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇది భావం చాలా బాగుంది అని పాడుకోవాలనిపించి మొట్టమొదటిసారి నేను ఆ 2011 నుంచి నాకు అసలు ఈ పుస్తకం ఇక్కడ ఇండియాలోనే ఉంది. ఎక్కడుందో కూడా ఇప్పుడన్నీ నా పాతవన్నీ తీసుకోవటంలోని ఈ బుక్ దొరికింది. ఎప్పటిదో ఏమో కూడా 2011 ఇవి క్యాలెండర్ పేజీ మీద 2011 అని ఉంది అంతేను.
నాకు గుర్తుండి అంతకన్నా ముందే నేను ఇది సాయినాథపురంలో డాక్టర్ యేసురావు నగర్ యేసురావు నగర్ పక్కనున్న సాయినాథపురంలో శ్రీ సాయిబాబా గుడి ఉంది. ఆ గుడిలోకి ఒకరిని ఈ సాయి ఫణీంద్ర గారిని, ఇంకా సాయి బానిస అన్న ఈయన బావమరుదుడు, మొత్తం వారు ఒకటి నడుపుతున్నారనమాట ఇలా మ్యూజిక్ ప్రోగ్రాము. అప్పుడు కమిటీ వారిని ఆహ్వానించగా అక్కడికి వచ్చి పాడారు. వారైతే ఈ పాటలు 7 పాటలు 8 పాటలు పాడారు. అవి అందరికీ కూడాను ఇట్లాగా పేపర్లు పంచిపెట్టడం, క్యాసెట్లు కూడాను వాళ్ళు తీసుకుని వచ్చి అందరికీ భక్తులకి అమ్మటం అట్లా జరిగింది. అలా కొనుక్కున్నాను అనమాట. అప్పటిది ఇదంతాను. నేను సత్సంగం నిర్వహించేటప్పుడు ఆ సాయిబాబా గుడిలో నేను సత్సంగం 1997 నేను మొదలుపెట్టాను. ఆ ప్రాంతంలోనే 2011 అని అంటున్నాను కాదు, ఇంకా ముందే అయ్యుండొచ్చు. కరెక్ట్గా మామూలుగా అయితే డేట్ వేసుకుంటాను, ఇది రాసుకున్నప్పుడు డేట్ వేసుకోలేదు. ఇది అందరికీ నేను ఇప్పుడు బాబా ఆశీస్సులు ఉండాలని, ఇది వినిపించాలనే భావంతో నేను సంతోషంగా పాడుకున్నాను అంతే. నాకు సంగీతం రాదు, భక్తితోటి పాడుకోవటమే ఇష్టంతో. ఓకే, సాయిరామ్ ఆల్ టు యూ ఆల్ for watching all of my videos. Thank you so much.